అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా సైకాలజీ ఈరోజు మనం చూద్దాము. సైకాలజీలోని మనం ఈరోజు చూడబోయే టాపిక్ ఏంటి అంటే బహుళ రూపాల్లో వికాసం. మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసాం. ఉద్వేగ వికాసం, అలాగే సాంఘిక వికాసం. ఇప్పుడు మనం చూడబోయేది భాషా వికాసం అంటే లాంగ్వేజ్ డెవలప్‌మెంట్. ఇందులో 4 దశలు. మొదటిది ఏంటి అంటే పూర్వ భాష దశ అంటే ప్రీ లాంగ్వేజ్ స్టేజ్. శిశువు తనకి నచ్చిన శబ్దాలు చేస్తాడు. మొదట శిశువుకి భాష అనేది తెలియదు. ఇక్కడ ఏం చేస్తాడంటే శిశువు తనకు నచ్చినటువంటి శబ్దాలనేది చేస్తాడు. తనకు భాష అనేది తెలియదు. తరువాత ముద్దు పలుకుల దశ అంటే బాబ్లింగ్ స్టేజ్. ఇక్కడ 4-12 నెలల వయస్సులో వ్యక్తులను గమనించి అంటే వ్యక్తులను అబ్జర్వ్ చేసి శబ్దాలు చేస్తాడు. సౌండ్స్ అనేది చేస్తాడు. వీటికి అర్థం ఉండదు. కానీ వీటికి మీనింగ్ అనేది ఉండదు. తర్వాత ఇక్కడ శబ్దానుకరణ దశ అంటే సౌండ్ ఇమిటేషన్ స్టేజ్. సంవత్సరం నుండి సంవత్సరంన్నర వరకు అనుకరణ ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది. టైం గుర్తుంచుకోవాలి మనం. సంవత్సరం నుండి సంవత్సరంన్నర వరకు అనుకరణ అంటే ఇమిటేషన్ ద్వారా భాష అభివృద్ధి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ 4వ దశ ఏంటి అంటే శబ్దగ్రాహ్యక దశ అంటే స్టేజ్ ఆఫ్ వర్బల్ కాంప్రిహెన్షన్. అంటే 1.5 సంవత్సరం నుండి 10-12 సంవత్సరాల వరకు శబ్దాలను గ్రహించి ప్రతిస్పందిస్తాడు. 1.5 సంవత్సరాల నుండి ఎప్పటి వరకు 10-12 సంవత్సరాల వరకు సౌండ్స్‌ని గ్రహించి ప్రతిస్పందించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బాలుర కంటే బాలికల్లో భాషా వికాసం త్వరగా జరుగుతుంది. క్వెషన్ అడగవచ్చు. ఎవరిలో భాషా వికాసం అనేది త్వరగా జరుగుతుంది అంటే బాలురా, బాలికలా అంటే బాలికల్లో. బాలికలు ఉపయోగించే పదజాలం కూడా ఎక్కువ. ఇక్కడ బాలుర కంటే బాలికల్లో భాషా వికాసం అనేది త్వరగా జరుగుతుంది. అలాగే గర్ల్స్ ఉపయోగించే పదజాలం వొకాబులరీ కూడా ఎక్కువ. సీషోర్ తన పరిశోధనలో పిల్లలలో 10 సంవత్సరాల నాటికి సుమారు 34,300 పదాలు నేర్చుకుంటారని చెప్పారు. ఇక్కడ ఎవరు చెప్పారు అనే క్వెషన్ రావచ్చు మనకి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సీషోర్. తన యొక్క రీసెర్చ్ పరిశోధనలో తను ఏం చెప్పారంటే 10 సంవత్సరాల నాటికి సుమారు ఎన్ని పదాలు నేర్చుకుంటారు అని కూడా మనకు ఇక్కడ అడగవచ్చు క్వెషన్. 34,300 పదాలు నేర్చుకుంటారని చెప్పారు. తర్వాత జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు అనే క్వెషన్ మనకు రావచ్చు. ఇక్కడ జన్యుశాస్త్ర పితామహుడు ఆస్ట్రియన్ మతాధిపతి గ్రెగరీ జోహాన్ మెండల్. ఈ క్వెషన్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఫ్రాన్సిస్ గాల్టన్ అనే శాస్త్రవేత్త హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాశాడు. డైరెక్ట్ క్వెషన్ రావచ్చు. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకున్నాం. ఇక్కడ భాషా వికాసంలోని దశలు, ఈ 4 దశలు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. అలాగే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా నోట్స్లో రాసుకోవచ్చు. మనకు రివిజన్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది టెట్ ఎగ్జామ్లో రావచ్చు. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలా ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.